కొండగట్టుకు బయలుదేరిన ఏపీ డిప్యూటీ సీఎం అంజన్నకు మొక్కులు తీర్చుకోనున్న పవన్. కొండగట్టులో భారీ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ ఇతర అధికారులు. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత, రేపు నిజామాబాద్లో అంత్యక్రియలు. డిఎస్ మృతికి సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో డిఎస్ కీలక పాత్ర పోషించారన్న రేవంత్. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన, టెక్స్టైల్ పార్క్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సందర్శన. బిజీగా గడుపుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒకవైపు సమీక్షలు, మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న సేనాని. శ్రీకాకుళానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఫలితాలు చూసి హిమాలయాలకు పోదామనిపించింది. 40% ఓట్లు చూసి ఆగిపోయినన్న జగన్. జగన్ వల్ల పోలవరం నాశనమైంది. అంచనాలు మించి ప్రాజెక్ట్ దెబ్బతిందన్న సీఎం చంద్రబాబు. తెలంగాణలో డిఎస్సి పరీక్షకు షెడ్యూల్ విడుదల. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు జారీ. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు. ఏకకాలంలో నిర్మాణం చేపట్టాలన్న కేంద్రం. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. వచ్చే వారం కొలిక్కొచ్చే అవకాశం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం. 4 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం. బోడుపల్ బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో బలవంతంగా సంతకాలు చేసుకున్నారని ఆరోపణ. సికింద్రాబాద్ కార్ఖానాలో తప్పిపోయిన చిన్నారి. గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసులు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పిఎస్లో గంజాయి పట్టివేత. పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్న మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. తిరుమల అలిపిరి నడకదారి సమీపంలో గజరాజుల హల్చల్. మొదటి ఘాట్ రోడ్లో భయభ్రాంతులకు గురైన భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 16 గంటల సమయం. యూజీసీ నెట్ ఎగ్జామ్కు కొత్త షెడ్యూల్ ప్రకటన. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య పరీక్ష నిర్వహించినట్టుగా వెల్లడి. బంగాళాఖాతంలో అల్పపీడనం. నేడు రేపు తెలంగాణకు వర్ష సూచన. భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం. జలమయమైన పలు నగరాలు. వాడి వేడిగా ట్రంప్ బైడెన్ చర్చ. పలు అంశాలపై పరస్పరం విమర్శలు. టీ20లో నేడు తుది సమరం. హోరాహోరీకి సిద్ధమైన భారత్, సౌత్ ఆఫ్రికా.
టీ20 వరల్డ్ కప్లో భారత్తో తలపడనున్న సౌత్ ఆఫ్రికా 14 ఏళ్ల కల నెరవేర్చాలని పట్టుదలతో రోహిత్ సేన.